ప్లీజ్ సార్. కొంచెం ఆగద్దు ఆగద్దు ఎక్కడ ఆగద్దు. కూర్చుకుంటే బాబు నువ్వు వెళ్ళిపో. ఎవరికి వెళ్ళిపో కదా చెప్పాం. మొదలు పెట్టి ఇచ్చేసుకోండి. ఇది ఇటా అది ఆ ఊరు నడవాలి కొద్దిగా. పక్కరండి పక్కరండి అదే తొందరే. వచ్చేది వచ్చేది లారీ. ఇలా 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 ఇటండి ఇలా వచ్చేయండి. ఇది ఇదంతా ఫిల్ చేసిందండి. ఇదంతా గండి ఇక్కడి నుంచి అండి. అక్కడి నుంచి రాళ్ళు కనపడుతుంది చూడండి. అక్కడి నుంచి అండి. ఇది ఒక 50 మీటర్లు ఉంటుందండి. మనం అదే మీరు మాట్లాడారు కదా వెంకటేశ్వర మధ్యలో కనపడుతుంది కదా రెండోదండి బాబు. ఒకసారి రెండండి. దాని తర్వాత మూడోది. ఆ మూడోదే బాగా పెద్దదండి. అంటే అటు నుంచి వచ్చి మూడోది ఎంత దూరం? అదే దీని తర్వాత ఇటు వచ్చేయండి. ఇటువంటి మట్టి దగ్గర మూడు కూడా దగ్గర. ఈ బ్రిడ్జ్ మోస్తే గానీ మనం ఇంకా అదే సాల్వ్ చేయాలి. ఈ బీచ్ తీసుకుని ఆ రెండో బీచ్ వెళ్ళి ఇప్పుడు చెప్పండి. బాబు ఏం చేస్తున్నా అంటే ఇది ఇట్లా పోల్చుకుంటే ఎలాంటి లేట్ అవుతుంది. అటు నుంచి కూడా మొదలైతే ఇట్లే చేసుకుంటా బ్యాక్ రావాలని అక్కడ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిందా అవలేదా? అవలేదు. అది 3 కిలోమీటర్లు సార్. అది 3 కిలోమీటర్లు రావాలి. అవునండి 3 కిలోమీటర్లు చెప్పేదానికి. ఇది 500 మీటర్లు ఈ పొజిషన్ ఉంది కదా. ఇదే సేమ్ పొజిషన్ 3 కిలోమీటర్లు రిపీట్ అవుతుంది. అది దీన్ని ఈ రోడ్ ని డబల్ చేసుకుని ఇప్పుడు ఇందాక ఏఎన్సీ గారితో మాట్లాడకూడదు. మనం కొంచెం డబల్ చేసుకుని 3 కిలోమీటర్ల రోడ్ వేసుకుని ఎఫెక్ట్ బాగా పడుతుంది సార్. మీరు మీడియాలో వచ్చేయండి. వారు పని చేసుకోండి. మీకు వాళ్ళు ఇబ్బంది పడతారు. సైడ్ ఏది 4.2 నుంచి 4.2 4.5 సార్. ఇక్కడ 3.2 ఇక్కడ ఉన్నాం సార్. దీని సొల్యూషన్ ఇప్పుడు సార్ నేను వెంకటేశ్వర సార్. ఇప్పుడు ఇది అయిన తర్వాత బదులు 500 కిలోమీటర్లు డబుల్ వేసుకుంటే ఈజీ కదా. 500 మీటర్లు డబుల్ ఈ ప్యారల్ గా జరుగుతుండగా ఈ ర్యాంప్ దగ్గర నుంచి మనుషుల ద్వారా చేద్దాం. ముందు ఈ 4,000 5 రోజులు అవుతుంది కదా. పట్టు లేదంటే అది తొందరపడతాం. పూర్తి చేసుకున్న తర్వాత సార్ దాన్ని వెడల్పు చేసేసి ఈ హైట్ కి సో మధ్య టర్న్ అరౌండ్ క్రియేట్ చేయాలి. అండర్స్టాండ్ నాకు ఈ బ్రీచ్ ఎప్పటికల్లా క్లోజ్ చేయగలుగుతారు. ఫస్ట్ బ్రీచ్ అయిపోతుంది. ఇది మెటీరియల్ ఏం ప్రాబ్లం లేదండి. ఓన్లీ రూట్ తప్ప. సో మీకు ఈ మెటీరియల్ సరిపోతుంది. బ్రిడ్జ్ కట్టుకుంటున్నా. కొత్త బ్రిడ్జ్ ఉంది. కొత్త బ్రిడ్జ్ మొత్తం పడగొట్టేయండి. డౌన్ చేసేయండి. అంటే కొంచెం డౌన్ చేసుకుంటే లారీలు వెళ్తాయండి కొంచెం స్పీడ్ గా. లేకపోతే అంత హైట్ లో పూడ్చుకోవాలంటే మనకి టైం ఎక్కువ పడుతుంది, మెటీరియల్ ఎక్కువ పడుతుంది. ఫస్ట్ థర్డ్ బ్రిడ్జ్ పెద్ద బ్రిడ్జ్ అన్న. ఈ యాక్చువల్ బుడ్డి థర్డ్ ఇస్ ద టఫెస్ట్ బ్రిడ్జ్. ఇది ఇక్కడ మనం రౌండ్ చేసేసిన తర్వాత బళ్ళు స్ట్రైట్ వచ్చి రివర్స్ చేసుకుని రివర్స్ వెళ్తాయి కాబట్టి అదే అంటే నేను ఈ దిమ్మనే పడగొట్టుకుని డౌన్ చేసుకుని రౌండ్ చేసుకుంటే నీకు ఈ హైట్ సరిపోతుంది. కనీసం 5,000 క్యూసిక్ లాగడానికి ఈ హైట్ సరిపోతుందండి. మనకు 10,000 15,000 వచ్చినప్పుడు ఈ హైట్ కావాలి. కానీ 5,000 వరకు ముందు కనీసం మినిమం తర్వాత స్ట్రెంగ్తన్ చేసుకోలేదు. ఒకేసారి పెద్ద హైట్ అక్కర్లా. You have to arrest the flow. Money clear గా చెప్పారు. Money is not the object. Closing the problem is the object.
అదే నిన్న నుంచి చెప్తున్నాం కదా సీరియస్ గా లేదు ప్లస్ పైన వాటర్ మీద ఒక 2 మీటర్లు పెట్టుకుంటే అట్లీస్ట్ 2 to 3 meters అంటే 6 meters గంటకి మీరు ఎంత చేయాలి గంటకి 7 లారీలు 6 లారీలు అన్లోడ్ అవుతాయి ఈ రోడ్లో వచ్చాయి నాకు హైట్ ఎంత చేయగలదో చెప్పు డ్రోన్ అన్న పెట్టి మనుషులను మంచి కొలతలు వేసి క్లోజ్ చేయాలి లోపల పర్ అవర్ ఎంత క్లోజ్ అవ్వాలి అయిందా అవ్వలేదు నాకు ఇక్కడనే కూర్చొని పర్ అవర్ ఇంత క్లోజ్ అవ్వాలి అయిందా అవ్వలేదు వాట్ ఈస్ ద ప్రాబ్లం ఎవ్రీ అవర్ ఆన్ ద అవర్ వీ షుడ్ మెజర్ వెహికల్ ప్రాబ్లం ఉందో ఏం ప్రాబ్లం మనం చూసుకోవాలి నేను ఇక్కడే ఉంటాను ఇది మీరు క్లోజ్ చేస్తేనే వాటర్ రిలీఫ్ ఓకే అరుపాటి నుంచి పొందితే మళ్ళీ మామూలు వచ్చేది మళ్ళీ కరెంట్ చాలా ఎల్లుండి ఫోర్కాస్ట్ ఉంది కదా జాగ్రత్తగా ఉండాలి ఎల్లుండి అటు వెళ్ళిపోతున్నా మీరు ఉన్నారు ఇక్కడ మీరు కూడా ఉండండి వసంత గారు మీరు కూడా ఇక్కడ ఉండాలి మాతో పాటు మీరు నరేంద్ర 3 ఆయన కూడా వస్తున్నారు సిపిఎల్ కృష్ణమోహన్ గారు మనిషి కూడా ఇక చాలా వాళ్ళ రవిని పంపించారు అంటే ఇప్పుడు మనకి సరే ఇప్పుడు ఇంకా అందుకని మన నుంచి చాలా కదా ఘోరంగా అనుకోవద్దు మనకు ఇప్పుడు మనకు టెక్నికల్ గా లేకపోతే జనరల్ ఐడియా ఉంటుంది కదా ఈ హైట్ తగ్గించమని మొన్నే చెప్తే మీరు లారీలు వచ్చేటికి వెనక్కి ఆగుతలేదు అన్నారు ఏదో రంగు కంట్రోల్ చేసుకుంటే ఈ హైట్ వస్తే మీకు స్పీడ్ గా పరిగెత్తిపోతాయి 50 టన్నులు లోడ్ అవడం వల్ల ఏం సార్ లారీ వచ్చేటప్పుడు అంటే దాన్ని ఏం చేస్తారంటే ఒక్క మాట ఇప్పుడు పెద్ద బ్రిడ్జ్ కి అప్రోచ్ చేయాల్సిందే ఇప్పుడు అది దిగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి ఫస్ట్ మెథడ్ ఇప్పుడు అలా ఆగుతుంది కదా లూజ్ మట్టి లూజ్ అంతా వస్తుంది మట్టి అంటే ఆ రాయి ఉండటం వల్ల అది ఆ మాత్రం ముందుకు వస్తున్నాం సార్ లేకపోతే అది కూడా ఇంకా వేరే ఆల్టర్నేటివ్ దాన్ని అంటే రోడ్డు వచ్చేలాగా సార్ దానికి ఏంటంటే మనం రోడ్డు కొంచెం లెఫ్ట్ సైడ్ ఈ పక్కన వెడల్పు చేద్దాం అనుకుంటున్నాం కదా వెడల్పు చేస్తే ఏమవుతుందంటే లోడ్ బండి వస్తాం